హలో పీపుల్స్, వెల్కమ్ టు లక్కీ రామ్ రెడ్డి ఛానల్. ముందుగా పరగడుపునే నా డయట్ జర్నీలో కాకరకాయ జ్యూస్ యాడ్ చేసే ఈరోజు కాకరకాయ జ్యూస్ తాగిన తర్వాత అలాగే బీట్రూట్, క్యారెట్ ఇది మామూలు యాజివిజల్ కంపల్సరీ తాగుతాను. ఈ జ్యూస్ డైలీ ఇది కూడా తాగేసా. గ్రీన్ టీ కూడా తాగి అది స్కిప్ చేసే వీడియో తీసుకుని మర్చిపోయినా, అది కూడా తాగేసాను నా డయట్ జర్నీలో. జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేయండి. ఇది వడగట్టుకోకుండా అలాగే తాగేసాను నేను. వడగట్టుకొని కూడా తాగొచ్చు, వడగట్టుకోకుండా కూడా తాగొచ్చు, అలాగే కూడా తాగొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది జ్యూస్ మాత్రం. సూపర్ టేస్టీ, ఎమ్మీగా కూడా ఉంటుంది. కాకరకాయ జ్యూస్ ఎలా తాగారంటే అలాగే తాగేసి వచ్చేది ఉన్నా కూడా డైలీ ఏదో ఒక జ్యూస్ తాగుతూ ఉండాలి. అలాగే ఈరోజు కాకరకాయ చారా ఎలా చేయాలో కూడా, మసాలా రెడీ చేయాలో కూడా చూపించేస్తా. చెక్క, లవంగ, కొబ్బరి, తెల్లబాయలు 3 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి, అలాగే ఇక్కడ తిరుగుబాతుకి వేసుకుంటున్నా ఆనియన్స్, టమోటా అంట పచ్చిమిర్చి తిరుగుబాతు మంచిగా వేపుకోవాలి మంట మీద, వాటర్ వేసుకొని. ఆ లోపల ఇక్కడ చింతపులుసులో కాకరకాయలు కట్ చేసి ఉడికి పెట్టిన కాసేపు. చేదు కమ్మి అవుతుంది ఇలా అయితే చింతపులుసులో ఉడకబెడితే. అదంతా ఇప్పుడు దాంట్లో ఉండే ఇత్తలు తీసేసుకొని మంచిగా పక్కకు వేసుకొని ఇలా కర్రీలోకి వేసేసుకోవడమే. కర్రీ చేదు లేకుండా సూపర్గా ఉంటుంది. అలాగే కర్రీలోకి కూడా కాసింత బెల్లం వేసి కాసింత చింతపండు వేసేయాలి. కర్రీ టేస్టీగా ఉంటుంది, చేదు రాకుండా. అలాగే ముద్ద ప్రిపేర్ చేసుకున్న మార్నింగ్ ముద్ద తింటున్నా కదా, నా డయట్ జర్నీలో ముద్ద కూడా ప్రిపేర్ చేసుకొని ఎమ్మి ముద్ద కూడా తినేసా. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. అలాగే 2 hours వాక్ కంపల్సరీగా వాక్ చేస్తా. 2 hours యోగా చేయొచ్చు, యోగా చేసేవాళ్ళు యోగా కూడా చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా. వీలైనంతగా నా 2 times తింటున్నా డేలో. ఆ 2 times మార్నింగ్, ఈవినింగ్. నా వర్క్కి, నేను చేసే వర్క్కి నాకు 2 times సరిపోతూ ఉంది కాబట్టి నాకు 2 times తీసుకుంటున్నా. నాకేం కళ్ళు తిరగడము లేదు, ఎయిర్ ఫాల్ లేదు కాబట్టి. ఎయిర్ ఫాల్ ముందు అవుతుండే చూసారా, ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది ఆల్మోస్ట్. అలా మన బాడీకి ఏది పడితే అది అలవాటు అవుతేనే మన బాడీ ఇది అవుతుంది. అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే అలవాటు చేస్తుంటే బాడీ అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది, ఆల్మోస్ట్ ఏమి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కళ్ళు ఇలా మనకు డయట్లో ఇలాంటివి ఏమైనా వస్తాయంటే మన డైట్ కరెక్ట్ కాదు అని మనకి హింట్ ఇస్తూ ఉంటుంది. ముందు ఫస్ట్ మామూలు కళ్ళు తిరగలేదు, నాకేం ఎయిర్ ఫాల్ అవుట్ అయ్యండి ఈ డయట్ జర్నీలో. కామెంట్ చేశారు ఎంత తగ్గారు అక్క అని. నేను ఎంత తగ్గానో మీకు ముందు వీడియోస్లో చూపిస్తా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కన్నేసి ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది నా ఛానల్లో ఎంత తగ్గాను అనేది. ఏ వీడియోలైనా నేను చూపించవచ్చు నేను ఎంత తగ్గాను అనేది, చూడండి. అందుకే వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే, సబ్స్క్రైబ్ చేయట్లే. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో ముఖ్యం, సబ్స్క్రైబ్ కూడా ఎంతో ముఖ్యం. టేస్టీగా ఉంది ఫుడ్. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. బాయ్.